హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు SAS ట్యుటోరియల్ ఇన్ తెలుగు. ఈ పర్టికులర్ వీడియోలో మనం ఏం నేర్చుకుంటాము అంటే SAS సాఫ్ట్వేర్ని యూజ్ చేసి డేట్స్ని ఎలా రీడ్ చేయొచ్చు. ఏంటి డేట్స్ కోసం ఏమైనా స్పెషల్ ఉందా అంటే డెఫినెట్గా ఉంది. సో ఇక్కడ ఏంటంటే SASలో క్యారెక్టర్ వాల్యూస్ని రీడ్ చేయాలంటే $సైన్ ఇస్తే సరిపోతుంది. న్యూమరిక్ వాల్యూని రీడ్ చేయాలంటే డైరెక్ట్గా రీడ్ చేయొచ్చు, కానీ డిఫాల్ట్గా డేట్ను మాత్రం రీడ్ చేయలేము. సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్లో డేట్ని ఎలా రీడ్ చేయొచ్చు అనేది నేర్చుకుందాం. మీరు ఇప్పుడు వరకు నా ప్రీవియస్ వీడియోలు చూడనట్టుగైతే కింద ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. సో మీరు దాని మీద క్లిక్ చేయండి. సో నా ప్లేలిస్ట్ అంతా వస్తుంది, వాచ్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, వన్స్ యూ డన్ ద సబ్స్క్రిప్షన్, సో యూ విల్ గెట్ మోర్ అప్కమింగ్ వీడియోస్, అప్డేట్స్ అండ్ ఆల్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో డేట్ని ఎలా రీడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ రాస్తాను. సో లెట్ మీ జస్ట్ ఓపెన్ SAS. ఇక్కడ ఏం చేస్తున్నానంటే నా డేటా సెట్ పేరు టెస్ట్ అని రాస్తాను, ఇన్పుట్ అని రాస్తున్నాను. ఇన్పుట్లో ఏమని చెప్తున్నాను అంటే లెట్స్ సే పేషెంట్ ఐడి అనేది ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. పేషెంట్ ఎప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడని దానికి సో జాయిన్ డేట్ అనే ఒక వేరియబుల్ని తీసుకుంటున్నాను. ఓకే, సెమీకోలన్ ఇస్తున్నాను, కార్డ్స్ అంటున్నాను. ఇక్కడ ఇందులో పేషెంట్ ఐడి 1 అంటున్నాను. ఆ పర్టికులర్ పేషెంట్ ఎప్పుడు జాయిన్ అయ్యాడు అనుకుందాం, మేబీ అకార్డింగ్ టు మై కంప్యూటర్ డేట్ ఒక 2 రోజుల ముందు జాయిన్ అవ్వాడు అనుకుందాం. సో అంటే 02/07 ఓకే 02/07 ఓకే 2024 హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అనుకుందాం. ఇంకొక పేషెంట్ ఉన్నాడు, పేషెంట్ 2. వీడు ఎప్పుడు జాయిన్ అయ్యాడు అంటే లెట్స్ సే 04 ఓకే 12/2023లో జాయిన్ అయ్యాడు అనుకుందాం. ఇంకొక పేషెంట్ ఎప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అనుకుందాం అంటే జస్ట్ టెస్టింగ్ కోసం 01/1960లో జాయిన్ అయ్యాడు అనుకుందాం. కానీ హాస్పిటల్లో సెమీకోలన్ ఇచ్చాను, రన్ చేస్తున్నాను, ప్రాక్ అంటున్నాను అంటే ప్రొసీజర్ అని, ప్రింట్ చేయమని చెప్తున్నాను. అవుట్పుట్లో ప్రింట్ అంటున్నాను, డేటా ఈక్వల్ టు మీ డేటా సెట్ పేరు రాస్తున్నాను, టెస్ట్ అని, సెమీకోలన్ ఇచ్చాను, రన్ చేశాను, అంతే. ఈ పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్ నేను ఇప్పుడు రన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏం చేశాను, న్యూమరిక్స్ని అండ్ యాజ్ వెల్ యాజ్ డేట్స్ని డిఫాల్ట్గా రెండింటిని రీడ్ చేయాలనేది నా కాన్సెప్ట్. ఇప్పుడు వరకు ఇంకా SAS డేట్ని రీడ్ చేస్తుందా చెయ్యదా అనేది ఇంకా మనకు తెలియదు. లెట్స్ సీ, ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనకు తెలిసి వస్తుంది. ఇప్పుడు చూస్తే పేషెంట్ ఐడీస్ మాత్రం రీడ్ అయినాయి, 1, 2, 3 అన్నాం, కానీ జాయినింగ్ డేట్స్ మాత్రము రీడ్ అవ్వట్లేదు SASలోకే. సో ఈ పర్టికులర్ జాయినింగ్ డేట్స్ ఎందుకు రీడ్ అవ్వట్లేదంటే ఇవి డేట్ ఫార్మెట్లో ఉండటం వలన. అయితే SASకి మనం ఎలా చెప్పాలి, ఈ పర్టికులర్ డేట్ ఫార్మెట్స్ని డేట్స్లా రీడ్ చెయ్యని డిఫాల్ట్గా SAS అర్థం చేసుకోదు. అందుకోసం మనము ఇక్కడ ఏం రాస్తామంటే ఒక స్టేట్మెంట్ ఇన్ఫార్మెట్ అని రాస్తాం అనమాట. ఇది ఏం చెప్తుంది, ఈ పర్టికులర్ జాయినింగ్ డేట్ అనే వేరియబుల్ని సో చెప్తున్నాం అనమాట. జాయినింగ్ డేట్ అనే వేరియబుల్ని ఏ ఫార్మెట్లో ఉంది, ఇది డే, ఇది మంత్ అండ్ ఇది ఇయర్. సో నాయుడు మీరు ఎలా చెప్తారు, ఇక్కడ 02 అంటే మంత్ అవ్వచ్చు లేదా డేట్ అవ్వచ్చు, 07 అంటే మంత్ అవ్వచ్చు డేట్ అవ్వచ్చు. సో ఎలా చెప్తున్నారు అంటే ఇక్కడ నాకు డేటాలో మీరు చూస్తే సెకండ్ రోలో 04 అని ఉంది, ఓకే డేట్ అనుకుందాం కానీ, సో డేటా మంత్ అనుకుందాం కానీ. 12 అని ఉంది, సో 12 అనేది డేట్ మంత్ అనేది ఉంది. ఇక్కడ నేను ఇప్పుడు 13 రాశాను అనుకోండి, అది పనిచేయదు, SASలోకి రీడ్ అవ్వదు ఈ పర్టికులర్ రికార్డ్ అనేది. సో ఇప్పుడు నేను దీన్ని 13 అని రాశాను అనుకోండి, ఇది రీడ్ అవ్వదు. ఎందుకంటే క్యాలెండర్ ప్రకారం మనకి 12 మంత్స్ మాత్రమే ఉంటున్నాయి. SAS ఇక్కడ మంత్ వైజ్ అప్ టు 12 వరకే తీసుకుంటుంది. సపోజ్ ఇక్కడ నేను రాసేటప్పుడు 31 అని రాశాను అనుకోండి, లేదా 28 అని రాశాను అనుకోండి. సో 28 ఓకే ఇప్పుడు చూద్దాం, 28/12 అని రాశాను అనుకోండి. అంటే దాని అర్థం ఏంటి, ఈ పర్టికులర్ డేట్ ఏం చెప్తుంది, ఇక్కడ మనకి 28th డే ఇన్ దట్ మంత్. సో దీన్ని స్వాప్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే 28 అనేది మంత్ ఉండదు, ఓన్లీ 12 మంత్స్ మాత్రమే పాసిబుల్. సో మీరు ఏదైనా మీరు దీన్ని డేట్లా రీడ్ చేస్తారా మంత్లా రీడ్ చేస్తారా అనేది ఎలా డిసైడ్ అయ్యి ఉంటుందంటే
ఈ పర్టికులర్ ఫస్ట్ రోని మీరు ఎలాగైతే రీడ్ చేస్తారో ఈ రిమైనింగ్ రోస్ అన్నీ కూడా అదే ఫార్మెట్లోకి మనకి రీడ్ అవుతాయి. సో ఇది నేను డేటు మంత్ ఇయర్లా తీసుకున్నాను అనుకోండి ఫస్ట్ రో. సో కింద రో కూడా అలానే తీసుకుంటాం, అలానే వస్తుంది. కానీ ఇక్కడ ఎర్రర్ వస్తుంది ఆటోమేటిక్గా, ఎందుకంటే 28 మంత్ అనేది ఒకవేళ మంత్ ముందు తీసుకున్నాం అనుకోండి 28 మంత్ ఉండదు కాబట్టి మనకి ఎర్రర్ వస్తుంది ఆటోమేటిక్గా. సో ఫస్ట్ రికార్డు మీరు డేటాలో ఏ విధంగా తీసుకుంటారో అదేది మనకి బేస్ అనమాట. సో ఇది డేట్ మంత్ ఇయర్ ఫార్మాట్లో ఉంది. నేనేం చెప్తున్నాను, డిడి ఎంఎం వైవై 10 డాట్ అంటున్నాను అనమాట. సో ఇదేం చెప్తుంది, డేటు మంత్ ఇయర్తో కలిపి 10 డిజిట్స్ ఉన్నాయని లెంగ్త్ అని కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 టోటల్ 10 క్యారెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ. సో అందుకని 10 క్యారెక్టర్స్ అని రాశాను. ఏ ఫార్మాట్లో రాశాను, DDMMYY 10 డాట్ ఫార్మాట్లో రాశాను. ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి పర్టికులర్ డేట్ని. ఇంతకు ముందులో ఏమొచ్చింది మనకి, కంప్లీట్గా బ్లాంక్ వచ్చాయి జాయినింగ్ డేట్ అనే వేరియబుల్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టుగైతే ఏమొస్తుందంటే ఇక్కడ మనకి సమ్ నెంబర్స్ వస్తున్నాయి. ఏంటి నెంబర్స్ అంటే ఒక నెంబర్ చూడండి 0 అని వచ్చింది, రిమైనింగ్ నెంబర్స్ సమ్ 23,559 అని కానీ 23,372 అని కానీ ఇలా వస్తుంది. ఎందుకు 0 అని వచ్చింది, మిగతావన్నీ కొన్ని నెంబర్స్ వస్తున్నాయి అంటే మీరు ఇక్కడ క్లియర్ఫుల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే January 1st 1960 అని ఇచ్చానండి. మీరు ఏ డేట్ అయినా శాస్లో ఇవ్వండి. సో డిఫాల్ట్గా January 1st 1960 నుంచి ఆ పర్టికులర్ డేట్కి ఎన్ని రోజులైతే ఉన్నాయో ఆ నెంబర్ ఆఫ్ డేస్ అనేవి మాత్రమే మీ అవుట్పుట్లో వచ్చే నెంబర్. అంటే ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకోవాల్సిందే, 02 అంటే July 2nd 2024కి January 1st 1960 నుంచి ఎన్ని రోజులు ఉంది అంటే 23,559 డేస్. ఎందుకు ఆల్వేస్ January 1st 1960 నుంచే తీసుకుంటుందంటే ఇక్కడ నేను కింద రాశాననా, కాదు, శాస్ డిఫాల్ట్ డేట్ అంటాం దీన్ని. శాస్ డిఫాల్ట్ డేట్ అనేది January 1st 1960. ఓకే, సో ఇది ఆటోమేటిక్గా ఎప్పుడైనా మనం డేట్ ఇస్తే 1960 నుంచి మాత్రమే పిక్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఎందుకు అంటే ఈ శాస్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసేటప్పుడు 1960 యూజ్ చేసే ఒక సాఫ్ట్వేర్ని వాడారు. అంటే దాని అర్థం IBM కంప్యూటర్స్ యూజ్ చేసేవాళ్ళు ఎప్పుడు ఈ శాస్ని డెవలప్ చేసే టైంలో. అయితే ఆ IBM కంప్యూటర్లో బ్యాక్ డేట్కి ఎంతవరకు వెళ్ళొచ్చు, January 1st 1960 వరకు మాత్రమే వెళ్ళొచ్చు బ్యాక్ డేట్కి, అంతకన్నా బ్యాక్ వెళ్ళడానికి లేదు. అందుకని శాస్ వాళ్ళు ఆ పర్టికులర్ డేట్ని స్టాండర్డ్గా తీసుకున్నారు. సో మీరు ఈరోజు డేట్ తీసుకున్నా ఇది ఆటోమేటిక్గా January 1st 1960 నుంచి ఈ పర్టికులర్ డేట్కి ఎన్ని రోజులు డిఫరెన్స్ అనేది మాత్రమే మీకు క్యాలిక్యులేట్ చేసి ఉంచుతుంది. సో అదే ఆ నెంబర్ మీకు ఇక్కడ ఏదైతే వస్తుందో అదే మీకు ఈ నెంబరు. కానీ ఇక్కడ ఎందుకు 0 ఉంది అంటే January 1st 1960 నుంచి January 1st 1960కి ఎటువంటి రోజులు డిఫరెన్స్ లేదు, అందుకని 0 డేస్ డిఫరెన్స్. అలా కాకుండా ఇప్పుడు January 2nd అని రాశాను అనుకోండి, ఓకే, January 2nd of 1960 అని రాశాను అనుకోండి, January 2nd of 1960 అన్నాను అనుకోండి, ఆటోమేటిక్గా నెంబర్ మీకు 1 అని డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి 1 అని వచ్చింది, అంటే ఒక రోజు అయిందనమాట. సో ఇది డేట్స్. అయితే యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా మీరు ఈ నెంబర్ను చూసి మీరేం అర్థం చేసుకోగలుగుతారు, ఇది డేటా లేకపోతే నెంబర్ ఆఫ్ డేసా, ఇవన్నీ మనకి ఏం అర్థం కాదు. మీరు హ్యూమన్ అండర్స్టాండబుల్ ఫార్మాట్లో ఈ పర్టికులర్ డేట్ని మళ్ళీ రీడ్ చేయాలి అంటే మీరేం చెప్పాలి అంటే శాస్కి ఇక్కడ ఒక కొత్త లైన్ రాస్తారు, దీన్ని ఫార్మాట్ అంటారు. సో ఫార్మాట్లో ఈ పర్టికులర్ జాయిన్ డేట్ వేరియబుల్, సో ఇప్పుడు ఈ జాయిన్ డేట్ ఏదైతే ఉందో కదా ఈ వేరియబుల్ని ఫార్మాట్లో జాయిన్ డేట్ వేరియబుల్ తీసుకొని, ఓకే, DDMMYY ఫార్మాట్ రాశాం కదా, సేమ్ ఫార్మాట్ని ఇక్కడ కూడా రాయండి, అంతే, డన్. ఇది ఏం చేస్తుంది అంటే ఈ పర్టికులర్ అవుట్పుట్ని డేట్ ఫార్మాట్లోకి డిస్ప్లే అవుతుంది. చూడండి ప్రాపర్గా వచ్చినాయి, అక్కడ ఎలా అయితే వచ్చాయో అలా వచ్చాయి. సో ఇక్కడ ఎలా ఉన్నాయి, విత్ స్లాషెస్ ఉన్నాయి, మీకు యాజ్ ఇట్ ఈస్ స్లాషెస్ వస్తాయి ఆటోమేటిక్గా అవుట్పుట్ విండోలో కూడా. లేదు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇక్కడ ఏమనుకుందాం, ఇక్కడ స్లాష్ కాకుండా డాష్లు ఉన్నాయనుకోండి, ఇది రియల్గా మనకి ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే ఈ పర్టికులర్ అవుట్పుట్లో మీకు ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. మీరు స్లాషెస్ ఇవ్వండి, డాషెస్ ఇవ్వండి, ఒక్కసారి శాస్కి అర్థమైన తర్వాత ఏమని ఇది డేట్ అని
మంత్ అని ఇయర్ అని అర్థమైన తర్వాత మీరు ఏ డేట్ ఇచ్చినా కూడా శాస్ డిఫాల్ట్గా రీడ్ చేసి సో మీకు అది క్లియర్గా డిస్ప్లే చేస్తుంది. అలా కాకుండా నాయుడు డిఫాల్ట్గా స్లాషెస్ వస్తున్నాయి ఫైన్, కానీ నాకు అన్ని డాషెస్లా కావాలి అన్నారు అనుకోండి, అప్పుడు ఈ ఫార్మాట్ స్టేట్మెంట్లో చిన్న చేంజ్ చేస్తారు. ఏమైనా చేస్తారంటే DDMMYY D10 డాట్ అన్నారు అనుకోండి, మీకు ఆ సేమ్ అవుట్పుట్ అనేది డాషెస్లా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి డాషెస్ వచ్చాయి నన్ను. అలా కాకుండా నాయుడు నేను యూఎస్లో ఉన్నాను, సో మోస్ట్లీ మేము డేట్ రాసేటప్పుడు మంత్ ఫస్ట్ రాస్తాము, తర్వాత డే ఫస్ట్ తర్వాత రాస్తాం, తర్వాత ఇయర్ రాస్తాం అన్నారు అనుకోండి, అప్పుడు ఈ ఫార్మాట్ అనేది మీరు దానికి తగ్గట్టుగా చేంజ్ చేసుకుంటారు. నాకు మంత్ ముందులు కావాలి, తర్వాత డేట్ కావాలి, తర్వాత ఇయర్ కావాలని రాసామనుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా చూసుకోండి, ఇక్కడ మంత్ ముందుకు వచ్చింది, తర్వాత డే వచ్చింది, తర్వాత ఇయర్ వచ్చింది. లేదు ఇయర్ రాస్తాను ఫస్ట్, తర్వాత మంత్ రాస్తాను, తర్వాత డేట్ రాస్తాను అనుకోండి, అలా అన్నారు అనుకోండి. అలా అయినా కూడా మనం చేయొచ్చు. ఎలా చేయొచ్చు? అప్పుడు ఈ YYని తీసుకొచ్చి ఇక్కడ నుంచి కట్ చేసి స్టార్టింగ్లో పెట్టండి. సో YYMMDD అన్నాం అనుకోండి, అప్పుడు అలా రకంగా కూడా డేట్లు కావాలంటే రీడ్ చేయొచ్చు. సో ఇలా కూడా మనము డేట్స్ని రీడ్ చేయొచ్చు. అయితే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఇక్కడ జస్ట్ 60 అనే ఇచ్చామనుకోండి, ఓకే, లేదా ఇప్పుడు ఇది ఉంది, ఈ పర్టికులర్ డేట్ ఉంది, సో దీన్ని 27 అన్నానండి. ఏ 27 కింద రీడ్ అవుతుంది ఇది? ఇప్పుడు 2027 అనేది మా ఇంట్రెస్ట్. ఇప్పుడు నేను రన్ చేస్తే 2027 అనే అవుట్పుట్లో కూడా మనకు వస్తుంది. సో 2027 అని వస్తుంది. అలా కాకుండా కొన్నిసార్లు ఇయర్లో 4 డిజిట్స్ కాకుండా ఓన్లీ 2 డిజిట్సే ఉన్నాయి అనుకోండి, 27 అనే ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు అదే డేట్ అనేది 1927 కింద రీడ్ అవుతుంది. సో ఇప్పుడు చూస్తే మీకు ఇక్కడ లాగ్లో ఇక్కడ ఇది 27 అని ఇచ్చారు కదా ఇక్కడ. సో డిఫాల్ట్ ఇది ఏమవుతుందంటే ఇది మనకి ఎలా రీడ్ అవ్వాలి అంటే 1927 కింద రీడ్ అవ్వాలి. బట్ ఇది స్టిల్ 2027 కింద తీసుకుంటుంది యాక్చువల్గా. ఎందుకు అంటే ఈ అప్డేటెడ్ సిస్టంలో మెయిన్ ఈ SAS 9.4 సాఫ్ట్వేర్లో దాన్ని ఓవర్కమ్ చేశారు దాన్ని 2027గా. అలా కాకుండా ఇప్పుడు ఈ 27 అయితే ఏదైతే ఉందో దీన్ని 1927 కింద రీడ్ అవ్వాలనుకున్నారు అనుకోండి. ఇప్పుడు 27 అన్నప్పుడు డిఫాల్ట్ ఏమవుతుంది? 2027 కింద తీసుకుంటుంది. లేదు నాకు 1927 కింద రాయాలన్నారు అనుకోండి, అప్పుడు ఇక్కడ ఒక ఆప్షన్ ఎంటర్ చేసి ఏమని చెప్తారు అంటే ఆప్షన్స్, ఓకే, ఆప్షన్స్ ఇయర్ కట్ ఆఫ్ ఈక్వల్ టు 1900 అని రాశారు అనుకోండి. 1900 నుంచి అప్ టు 2000 100 ఇయర్స్ ఆఫ్ స్పాన్ అనేది డిఫాల్ట్గా తీసుకుంటుంది. ఈ 27 అనేది 1927 కింద డిస్ప్లే అవుతుంది. మీరు చూడండి ఇప్పుడు అవుట్పుట్లో. సో 1927 కింద డిస్ప్లే అయింది. డిఫాల్ట్గా మనం వదిలేస్తే 2027. అలా కాదు, స్టార్టింగ్ 19 నుంచి తీసుకోవాలనుకుంటే 1927 కింద రీడ్ చేయాలంటే సో అలా కూడా రీడ్ చేయొచ్చు. దీనికోసం ఆప్షన్స్ ఇయర్ కట్ ఆఫ్ అనే ఆప్షన్ రాస్తాము. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఎక్కడైతే 2 డిజిట్స్ ఇయర్ ఉన్నాయో 4 డిజిట్స్ ఏమీ చేంజ్ అవ్వవు, ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఏదైతే 2 డిజిట్స్ ఇయర్ ఉందో దాన్ని మాత్రమే మనము 4 డిజిట్స్ ఇయర్ లాగా రీడ్ చేయాలి. ఈ పర్టికులర్ కండిషన్ ప్రకారం 1927 లాగా రీడ్ చేయాలి ఇన్స్టెడ్ ఆఫ్ 2027 అంటే ఇలా రాయొచ్చు. ఈ పర్టికులర్ ఫార్మాట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడైనా రాయొచ్చు, లేదు అంటే ఈ పర్టికులర్ లైన్ ఇక్కడ కట్ చేసి, ఓకే, సో మనం ప్రాక్ ప్రింట్లో కూడా రాసుకోవచ్చు. ఏంటి డిఫరెన్స్ రెండిట్లకి అంటే రియల్ టైంలో మీరు ఎలా అయినా రాసుకోవచ్చు. ఇలా రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు అవుట్పుట్ అయితే ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. ఇంతకు ముందు వచ్చిన అవుట్పుట్కి కానీ ఈ అవుట్పుట్కి కానీ డిఫరెన్స్ ఏముండదు. కానీ మీ డేటా సెట్కి వెళ్ళి ఓపెన్ చేసి చూసినట్టుగైతే డేటా సెట్లో ఇంకా నెంబర్సే ఉంటాయి. ఎందుకు అంటే మీరు ఫార్మెట్ ఎక్కడ అప్లై చేస్తున్నారు అనేది రియల్గా మ్యాటర్ అవుతుంది. సో మీరు ఇక్కడ డేటా స్టెప్లో అప్లై చేస్తున్నారు అనుకోండి ఫార్మెట్, సో ఆటోమేటిక్గా డేటా స్టెప్లో అప్లై అవుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఆటోమేటిక్గా అవుట్పుట్లో కూడా వస్తుంది. అలా కాకుండా ఓన్లీ ప్రాక్ స్టెప్లోనే పెడితే మీకు ఈ ఫార్మెట్ అనేది ఓన్లీ అవుట్పుట్లో మాత్రమే వస్తుంది, కానీ డేటా సెట్లో రాదు. ఓకే నాయుడు, అలా అయితే మనం ఇన్ఫార్మేట్ స్టేట్మెంట్ని కూడా మూవ్ చేయొచ్చా అంటే లేదు. ఇన్ఫార్మేట్ స్టేట్మెంట్ని మూవ్ చేసుకునే ఆప్షన్ మనకు లేదు. కానీ దీని ప్లేస్లో ఇన్ఫార్మేట్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడూ డేటా స్టెప్లోనే ఉండాలి. కానీ ఇక్కడ ఒక చిన్న చేంజ్ ఏం చేయొచ్చు అంటే కాలన్ ఇచ్చుకోవచ్చు. అంటే దాని అర్థము మీరు మళ్ళీ ఇన్ఫార్మేట్ స్టేట్మెంట్ అని ఒకటి రాసి వేరియబుల్ నేమ్ రాసి ఆ ఫార్మేట్ ఇచ్చే కన్నా
కాలన్ పెట్టి DDMMYY 10 డాట్ అంటే ఈ రకంగా అయినా కూడా మీకు ఆ డేటా అనేది రీడ్ అవుతుంది. కొంతమందికి ఇంకొక క్వశ్చన్ వస్తుంది. నేను రెగ్యులర్గా క్లాసెస్ చెప్తున్నప్పుడు పీపుల్ ఏం అడుగుతారంటే, నాయుడు అసలు ఇన్ఫార్మేట్ స్టేట్మెంట్ అనే కాన్సెప్టే ఎందుకు వచ్చింది, డైరెక్ట్గా ఫార్మేటే ఇచ్చేవచ్చు కదా, డైరెక్ట్ ఫార్మేట్తోనే డేటాని రీడ్ చేయొచ్చు కదా అని అంటారు కొంతమంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేనేమన్నాను, డేటా టెస్ట్ అన్నాను, జేడేట్ అన్నాను. సో ఇప్పుడు నేను రన్ చేస్తే శాస్కి అర్థం కాదు రియల్గా. ఇది చూడండి, మళ్ళీ నాకు బ్లాంక్లు వచ్చేసాయి ఇక్కడ. ఎందుకంటే శాస్ డేట్ని అర్థం చేసుకునే క్యాపబిలిటీ లేదు. కంపల్సరీగా ఇన్ఫార్మేట్ కానీ లేదా ఈ కాలన్ మాడిఫైయర్ కానీ ఇస్తేనే ఆ పర్టికులర్ డేట్ అనే విషయం శాస్కి తెలుస్తుంది. సో వన్స్ అది డేట్ అని తెలిసిన తర్వాత దెన్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ పర్పస్. సో ఇప్పుడు వచ్చేసింది మనకి. అలా కాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే, నాకు ఇదే డేట్ 9 డాట్ ఫార్మెట్లో కావాలంటున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇంకొక వేరియబుల్ రాస్తున్నాను, డిశ్చార్జ్ డేట్ అని రాస్తున్నాను, డిఎస్ డేట్ అని రాస్తాను. డిఎస్ డేట్ అంటే డిశ్చార్జ్ డేట్ అనమాట. అయితే ఇప్పుడు డిశ్చార్జ్ అవుతున్నాడు ఈ పర్టికులర్ పేషెంట్. సో లెట్స్ ఏ 4th 07/2024లో రిలీవ్ అవుతాడు ఈ పేషెంట్. సో ఈ పేషెంట్ వచ్చేసి లెట్స్ ఏ ఇక్కడ ఏం చేస్తున్నానంటే మేబీ 30th ఓకే 12 ఓకే సో 19/27 అని రాస్తున్నాను ఈ పర్టికులర్ డేట్. సో ఈ పేషెంట్ ఎప్పుడు మేబీ రిలీజ్ అవుతున్నాడు హాస్పిటల్లో నుంచి, 2nd January 1960లో జాయిన్ అయ్యాడు. మేబీ 10th ఓకే. సో ఈ డేట్ ఇలా రాయకుండా మనం ఏం చేస్తాం, మన ఇంట్రెస్ట్ ఏంటంటే ఇక్కడ 04 అని ఓకే, అదే ఫార్మాట్ 04 JUL ఓకే 2024 అని రాస్తున్నాను ఒక డేట్. ఇంకొక డేట్ ఏమని రాస్తున్నాను అంటే సేమ్ ఇదే డేట్ రాయండి, 30 DEC ఓకే 2019-27 అని ఒకటి రాశాను. ఓకే JUL J క్యాప్సులేటా JUL అని రాశాను. అలా కాకుండా ఇక్కడ ఒక డేట్ ఉంది, ఈ డేట్ని ఎప్పుడు రిలీవ్ అవుతున్నాడో మేబీ 4th Jan ఇక్కడ 1960 అనేది రాస్తున్నాను. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ పర్టికులర్ డేట్ ఇలా రాసినా కూడా శాస్ డిఫాల్ట్గా రీడ్ చేయలేదండి, మిస్సింగ్ల కిందే వస్తాయి. వీటిని ఇప్పుడు రీడ్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే వీటికి కూడా కాలన్ మాడిఫైర్ ఇచ్చి మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. సో అంటే దాని అర్థం ఇక్కడ డేట్ 9 డాట్ అనే ఒక ఫార్మెట్ రాయాలండి. సో దానివల్ల ఏంటంటే శాస్ ఆ పర్టికులర్ డేట్ని అర్థం చేసుకునే క్యాపబిలిటీ పెరుగుతాయి. సో యాక్చువల్గా అది రావాలి, ఇది రావటం లేదు. డిఎస్ డేట్ అనేది 9 ఫార్మెట్లో రావాలి. లాగ్ ఏమైనా వస్తుందో చూద్దాం ఒకసారి. సో లాగ్లో ఎటువంటి ఎర్రర్స్ కనిపించడం లేదు. చిన్న ఎర్రర్ ఉంది ఇక్కడ చూడండి, డిఎస్ డేట్లో ఎర్రర్ రీడ్ అవ్వడం లేదు అసలు. ఎందుకు రీడ్ అవ్వడం లేదంటే శాస్ డిఫాల్ట్గా ఏదైతే ఇది ఇచ్చామో ఈ పర్టికులర్ ఫార్మాట్ అనేది డేట్ అండి, స్పెల్లింగ్ DATE ఓకే, డేట్ 9 డాట్ అనమాట. సో దానికోసం ఇప్పుడు మళ్ళీ రాస్తున్నాము, రన్ చేస్తున్నాం చూడండి. ఇప్పుడు మళ్ళీ నెంబర్స్ లాగా వచ్చేసాయి, మనకు కరెక్ట్గానే వచ్చేసాయి. ఏమని 23,000 11,690 3 days సంథింగ్ లైక్ దట్ అలా వచ్చేసింది మనకి. ఇప్పుడు అవే డేట్ వాల్యూస్ నెంబర్స్ కాకుండా ప్రాపర్గా ఫార్మాట్లోని కావాలి అంటే సో నేను డిఎస్ డేట్ వేరియబుల్ని కూడా నాకు ఇయర్ ఫస్ట్ తర్వాత మంత్ నెక్స్ట్ డేట్ కావాలని రాస్తానంటే ఇక్కడ రాసేసేయండి ఫార్మాట్లో కూడా. ఇలా రాయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి బోత్ డేట్స్, స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేటు. సో మీకు 2 వస్తాయి ఇక్కడ, జాయినింగ్ డేట్ ఉంది, డిశ్చార్జ్ డేట్ కూడా ఉంది హాస్పిటల్లో ఒక పేషెంట్ది. పేషెంట్ 1 స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎండింగ్ డేట్ ఎప్పుడు, పేషెంట్ 2 స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎండింగ్ డేట్ ఎప్పుడు, పేషెంట్ 3 స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎండింగ్ డేట్ ఎప్పుడు. సో లైక్ దాట్ మనం డేట్స్ని రీడ్ చేయొచ్చు. సో ఇలా ఉంది కదా, కంపల్సరీ ఇలా ఫార్మాట్లోనే మనం అవుట్పుట్ ప్రింట్ చేయాలనే రూల్ లేదు. మీరు కావాలి అనుకుంటే DDMMYY నుంచి MMDDYకి, DDMMYY నుంచి MMDDYకి, MMDDYY నుంచి YY MMDDYలోకి మీకు ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు, లేదా డేట్ 9 డాట్ ఫార్మాట్లో కూడా మార్చుకోవచ్చు మీకు అవసరమైతే. సో ఈ రకంగా మనం
శాస్లో డిఫరెంట్ డేట్స్ని రీడ్ చేయొచ్చు. అలా కాకుండా ఇప్పుడు ఈ డిఎస్ డేట్ని ఇప్పుడు 2 డేట్లని నాకు అవుట్పుట్లో date 9 డాట్ ఫార్మాట్లోనే కావాలనుకున్నాను అనుకోండి, సింపుల్గా చెప్పేసేయండి date 9 డాట్ ఫార్మాట్లో కావాలంటున్నాను అంతే. సో ఇప్పుడు మనకు కనిపించే 2 డేట్లు స్లాషెస్తో కాకుండా క్లియర్గా 02 JUL 2024, 04 JUL 2024 అని ఇలా వస్తాయన్నమాట. కంప్లీట్గా క్యారెక్టర్ డేట్స్ అంటాం వీటిని, అంటే JUL అలా ఉంటుంది అనమాట. అంటే 2 digits మీకు డే అండ్ 3 digits మీకు మంత్, 4 digits ఇయర్ ఉంటుంది. మొత్తం అంతా కలిపి 9 digits లెంగ్త్ ఉంటుంది. సో మీకు DDMMYY 10 డాట్ ఫార్మాట్లో ఉండే డేట్స్ని రీడ్ చేయాలా, date 9 డాట్ ఫార్మాట్లో ఉండే డేట్స్ని రీడ్ చేయాలా అనేది క్వశ్చన్ అంతే. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటున్నాము అంటే ఈ పర్టికులర్ క్లాస్లో శాస్ని యూజ్ చేసి డేట్ని ఎలా రీడ్ చేయొచ్చో మనం నేర్చుకుంటున్నాము. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారు అంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఇక్కడ. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్లో ఏముంది అంటే ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ కోడ్ని మీరు రాయండి, మీ శాస్లో రాసి నాకు ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్లో చెప్పండి. సో ఇక్కడ ఒక డేట్ ఉంది నాది 14th, ఓకే 10/2025 ఉంది. ఈ పర్టికులర్ డేట్ని ఓకే నాకు ఏ ఫార్మాట్లో ప్రింట్ చేయాలి అంటే మీరు ఓకే ఎలా కావాలి అంటున్నానంటే 10/14/2025 ఈ ఫార్మాట్లో కావాలి. సో ఇది జస్ట్ చిన్న టాస్క్ అండి ఇది. సో ఏమని అడుగుతున్నానంటే మిమ్మల్ని ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు ఈ పర్టికులర్ డేట్ని రీడ్ చేయండి. 14/10/2025 ఉంది, కానీ అవుట్పుట్ మాత్రం సో ఇది నాకు ఇన్పుట్ అండి, ఇది నాకు ఇన్పుట్, ఇలా తీసుకుంటున్నాను ఇన్పుట్ని. కానీ అవుట్పుట్ ఎలా కావాలని చెప్తున్నాను, నాకు అవుట్పుట్ విండోలో ఈ ఫార్మాట్లో కావాలంటున్నాను. ఏమని ఓకే 10/14/2025 ఫార్మాట్లో నాకు కావాలి. సో మీరు ప్రోగ్రామ్ రాయండి, ప్రోగ్రామ్ రాసి ఆ ప్రోగ్రామ్ని నాకు చాట్లో పింగ్ చేయండి, మెయిన్లీ ఆ కామెంట్ లైన్స్లో. సో నేను దాన్ని చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే నేను చెప్పింది అర్థమైంది, వీళ్ళు ఫాలో అవుతున్నారు అనే ఒక విషయం నాకు అర్థమవుతుంది. సో అంతేనండి, ఈ పర్టికులర్ వీడియోలో మనం ఈ పర్టికులర్ క్లినికల్ శాస్ ట్యుటోరియల్ తెలుగు వీడియోలో ఈ పర్టికులర్ వీడియోలో ఎగ్జాక్ట్గా శాస్లో డేట్ని ఎలా రీడ్ చేయాలో నేర్చుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కంపల్సరీగా లైక్ చేయండి. సో చేస్తేనే నాకు తెలుస్తుంది, చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి. మేబీ నేను చూస్తున్నాను ఇంకా వ్యూస్ మరి ఇంకా కంటిన్యూస్గా రాకపోతే మేబీ ఇంట్రెస్ట్ లేదేమో రిమైనింగ్ పీపుల్కి అనేది నాకు తెలుస్తుంది. మీరు అట్లీస్ట్ కామెంట్ అయినా చేయండి, అసలు మీరు ఫాలో అవ్వగలుగుతున్నారా, ఫాలో అవ్వలేకపోతున్నారా, ఏంటి ప్రాబ్లం ఉందనేది అట్లీస్ట్ మీరు కామెంట్స్ అయినా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదామండి.